నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకొని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది, కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పిందేంటి, చేసిందేంటి చూస్తే మనకు అర్థమవుతుంది.